ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవరప్పాడు హైవేపై లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రైట్గా ఏలూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఏలూరు జిల్లా సోమవారపాడు హైవే మీద భారీ యాక్సిడెంట్ అయితే జరిగింది. ఒక సిమెంట్ లోడ్ లారీ వెనక వెళ్తున్నప్పుడు వెనక నుండి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 3902 రమణ ట్రావెల్స్ చెందిన బస్సు అయితే వెనక నుంచి లారీని బలంగా ఢీకొట్టింది. అయితే బస్సు 3 బిల్టీలు వేస్తూ కూడా బస్సు తిరగబడంతో అందులో ఉన్నవారు అక్కడికక్కడే ఒక 3 అయితే ప్రయాణికులు మృతి చెందారు. మొత్తం ఆ సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన వారందరినీ కూడా ఒక 8 మందికి తీవ్ర గాయాలైతే వీరందరినీ కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు చేరుకుని అక్కడ ఉన్న ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్నారు. దీపిక. రైట్ పవన్, థ్యాంక్ యూ.